ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డబుల్ స్మార్ట్ శంకర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తోందా? అందుకే 4 నెలల నుంచి షూటింగ్ కి నోచుకోవడం లేదా? మరి సడన్ గా షూటింగ్ ఎందుకు మొదలైంది? ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అయిపోయాయా? ఇంతకీ పూరి రామ్ కొచ్చిన సినిమా కష్టాలేంటి? డబుల్ స్మార్ట్ శంకర్ షూటింగ్ స్టార్ట్ చేసి ఏడాదవుతోంది. 6 నెలల్లో తీయాల్సిన సినిమా నెలలు దాటి సంవత్సరమైంది. రిలీజ్ ఎప్పుడో కూడా క్లారిటీ లేదు. ఎందుకు ఆలస్యమైందంటే తప్పును రామ్ మీద తోసేస్తున్నారు. కాదు నిర్మాతగా పూరి చార్మి ఫెయిల్ అయ్యారని మరికొందరంటున్నారు. ఇలా రకరకాల కథనాలు వినిపించాయి. డబుల్ స్మార్ట్ బడ్జెట్ అంచనాలు మించిపోయింది. ఈ మధ్య ఓటీటీ రైట్స్ కూడా బాగా తగ్గిపోవడం, లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి తీస్తున్న సినిమా కావడంతో హిందీలో బిజినెస్ డల్ అయిపోయింది. రామ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా బిజినెస్ లో వాటా అడిగాడట. సినిమా ఆగిపోవడంతో రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని రామ్ పట్టుబట్టాడని, దీంతో షూటింగ్ ఆగిపోయిందన్న న్యూస్ బయటకొచ్చింది. ఏదేమైనా డబుల్ స్మార్ట్ శంకర్ సెట్స్ పైకొచ్చి 4 నెలలైంది. 80% షూటింగ్ పూర్తి కాగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా బ్యాలెన్స్ పార్ట్ 20% ఫినిష్ చేయలేకపోతున్నారట. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడంతో శనివారం నుంచి ముంబైలో షూటింగ్ మొదలవుతోంది. సినిమాను జూన్ లో రిలీజ్ చేస్తామని రామ్ ఆ మధ్య ఒక షాప్ ఓపెనింగ్ లో చెప్పాడు. అయితే జూన్ 27న కల్కి రావడంతో డబుల్ స్మార్ట్ జూన్ లో వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. డబుల్ స్మార్ట్ శంకర్ హిట్ పూరి రామ్ కు చాలా అవసరం. స్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ 38 కోట్లు తీసుకొచ్చింది. దీని తర్వాత రామ్ కి గానీ పూరికి గానీ హిట్ పడలేదు. ఫ్లాప్ లో ఉన్న ఈ ఇద్దరు డబుల్ స్మార్ట్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. రామ్ ఏమో మరో మూవీ చేయకుండా డబుల్ స్మార్ట్ ని నమ్ముకున్నాడు.